హాయ్ వ్యూవర్స్. అంగం సైజ్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాను. నేను ఒక క్లారిటీ ఇచ్చాను మీకు. చాలా మందికి చాలా నచ్చింది ఆ వీడియోసు. వాళ్ళు ఎంత బాగా నాకు అప్రిషియేట్ చేశారంటే, చాలామంది అంగం నాది పెద్దగా కావాలి. ఎంతోమంది చెప్పారు, అంగం చాలా పెద్దగా అయిపోతది, ఇంత పెద్దగా అయిపోతది, అంత పెద్దగా అయిపోతదని. ఎన్నో డబ్బులేసి వాళ్ళు మెడిసిన్స్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళకు అసలు రెస్పాన్సే రాలేదు. అయితే మనం వీడియో క్లారిటీగా చెప్పాము. మీకు అంత ఎక్కువైతది, ఇంత ఎక్కువైతదంటే అది రాంగ్. వాళ్ళు మీకు అంటే డ్యూప్ చేస్తున్నారు. అంటే అది వాళ్ళు మీకు చీట్ చేస్తున్నారన్నమాట. నేనేం జెప్పానంటే మీకు మీ అంగం సైజు మీరు ఎప్పుడైతే ప్యూబర్టీ ఏజ్‌లో వస్తారో అంటే 13, 14, 15 18 ఇయర్స్ అప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడొస్తాయో అప్పుడే డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎవరైతే చెప్తారో మీకు 4 ఇంచులు ఎక్కువ చేసిస్తాము, 2 ఇంచులు ఎక్కువ చేస్తామంటే వాళ్ళు చీట్ చేస్తున్నారు. ఇది చాలా మందికి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళేంటంటే, అసలు మాకు సైజ్ గురించి టెన్షనే లేదు సార్. మాకు డౌట్ ఎళ్ళిపోయిందని జెప్పారు. కొంతమందికి ఏం డౌట్స్ అంటే, అంగం ఎలా అంటే ఎంత ఉండాలి? ఏంటి? కొంచెం క్లారిటీగా జెప్పండి ఇంకొకసారి అని గూడా అడిగారు. అయితే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. అంగం మీకు ఇప్పుడు చూడండి, మీరు ఎప్పటికీ 24 అవర్స్ 24 గంటలు అంగము ఎరెక్ట్ ఉండదు. అది మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి ఇలా కనిపిస్తది. మీరు భయపడతారు. అయ్యో! నాది చిన్నగయిపోయింది. ఏం జేయాలి అన్నట్టు ఒక రకమైన టెన్షనొస్తది. మళ్ళా దాని వలన మరి ఏవేవో సమస్యలొస్తాయి. ఇది మీకు ఎప్పుడైతే ఎరెక్షన్ ఉండదు, ఎప్పుడైతే మీరు అది కోరికలు రావో, ఇది మెత్తగానే ఉంటుంది. చిన్నగానే ఉంటుంది అందరికి. అట్లా ఏం లేదు. కొంతమందికేందంటే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందనమాట ఇలా. అయితే ఎప్పుడైతే అంగము కోరికలు రావాలి. అది ఒక 3, 4 ఫోల్డ్ ఎక్కువ గావాలి. అలా గట్టిగా అవ్వాలి అంగం. ఇది చూడండి ఎలా ఉందో. ఇలా అవుతే అది యోనిలోకి ఈజీగా ఎళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ అంగం ఎలా ఉంది? ఇంత ఉంది. అలాగా 2 రెట్లుందిది. 2 రెట్లు గూడా ఎక్కువైతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఒస్తది. ఇంతైనా ఉండాలి. మళ్ళీ మీకు వీర్యం ఎళ్ళిపోయిన తర్వాత ఇది చిక్కిపోయి చిన్నగయిపోతుంది. మీరేమనుకుంటారంటే, అరే! మళ్ళీ రంగం చిన్నగయిపోయింది. చిన్నగానే ఉంటుందది. దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఏందంటే, అదే ఇంతకుముందు చెప్పినట్లు 3.5 అంటే 4 ఇంచెస్ ఉన్నా గానీ చాలు. చాలా చాలా కంట్రీస్‌లో వివిధ రకాల కంట్రీస్‌లో ఏవేవో అంటే వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేసి అంటే రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే, యావరేజ్ సైజ్ 4.5-5 ఇప్పటికి నేను చెప్తుంటాను. అయితే అది గూడా ఎరెక్ట్ స్టేట్‌లో ఉంటే చాలు మనకు. సైజ్ గురించి అదే నేనిప్పుడు చెప్పదలుచుకుంది ఏందంటే, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మీకెంత సైజ్ ఉందో దాంతో మీరు సంతుష్టంగా ఉండండి. ఎక్కువగా అంటే నాకు సైజ్ గావాలి, గట్టిగా గావాలి, ఎక్కువగా నాకు సైజ్ ఉంటే నేను పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయగలుగుతానని ఉండొద్దు. ఎంత ఉంది దాన్ని అదే గట్టిగా, దృఢంగా, మంచిగా రాడ్‌లాగా అయిపోతే మీరు పెర్ఫార్మ్ జేయొచ్చు. మీ ఆవిడ గూడా భావి ప్రాప్తి చెందొచ్చు. మీరు గూడా భావి ప్రాప్తి చెందొచ్చు. ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంటు. అయితే ఇప్పుడు ఈ సైజ్ గురించి మీరు అర్థం చేసుకున్నట్టున్నారు. సైజ్ గురించి ఎప్పుడైనా మీకు ఏం ఆందోళన చెందడం అవసరం లేదు. మీరే నాకు జెప్పారు. మాకు ఈ డౌట్స్ ఎళ్ళిపోయాయని. అయితే ఇప్పుడేంటంటే ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకేందంటే సైజ్ గురించి ఏం చెప్పారంటే, నాకు సైజ్ చాలా చిన్నగయిపోయింది. ఆ సైజ్ చిన్నగా అయిపోవడం వలన నాకు మళ్ళీ నాకు అసలు ఎరెక్షన్ రావట్లేదు. నాకు అది ఇది అని చెప్పారు. అయితే నేనేమనుకున్నానంటే సరే అని ఎగ్జామిన్ చేశాను. చూసాను ఆయనకు. ఆ సైజ్ అంటే మరి ఆయనకు చిన్నగా ఉండే. నో ప్రాబ్లమ్. అంటే ఇంత లేకుండే నాకు. అంటే నా సైజు కొంచెం పెద్దగా ఉండే అన్నట్టు అని జెప్పారు. అయితే ఇది ఆయన నోటీస్ చేశారనమాట అది. నాకు ఇంత ఉండే ఇప్పుడు ఇంత అయిపోయింది. ఆ పరిస్థితిలో అలాంటి పేషెంట్స్‌కు మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఆయిల్ ఉంటుంది. చుక్కలు పెట్టడానికి పెట్టి లైట్ మసాజ్ చేయాలి. అలాగే ఇందులో మనకు క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే మనకు హల్వా ఉంటుంది. అలాగే మనకు మళ్ళీ మనకు పౌడర్స్ కూడా ఉంటాయి. ఇలాంటి చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన అంగం ఆటోమేటికల్లీ అంటే కొంచెం అంటే పొడుగయిపోయిందండి. ఇది పొడుగు అంటే అది అప్రిషియేట్ జేయొచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ఎరెక్షన్ ఒస్తదో, ఎప్పుడైతే అంగం స్తంభిస్తుందో, ఎప్పుడైతే కోరికలొస్తాయో ఇలాంటిదయిపోయింది. అలా మనము మీకు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి మీకు అర్థం అవ్వడానికి నేను ఇవన్నీ చూయిస్తూ ఉంటాను. మీరు చూసి అర్థం జేసుకొని మీరు మీ డౌట్స్ క్లియర్ జేసుకుంటే చాలు. అలా అన్నమాట.
ఏదైనా గానివ్వండి మనకు డౌట్స్ క్లియర్ అవ్వాలి. అలాగనమాట. అంటే మీకు ఎప్పుడైతే ఇప్పుడు చిన్నగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. గట్టిగా ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మీకు కోరికలొస్తాయో, ఎప్పుడైతే మీకు శృంగారంలో పాల్గొనాలనుకుంటారో అప్పుడు అది గట్టిగా అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇది బ్లడ్ ఇలా రక్తంలో అంటే అంగం లోపల ఒక స్పాంజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలా ఇది రక్తంలో పోయిన తర్వాత ఇలా ఇలా అయిపోతుంది లావుగా. ముందెలా ఉంటుందో అది ఇప్పుడు గూడా నేను జూపిస్తాను. లావైన తర్వాత ఇది ఎలా లావవుతుందో మెల్లగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. సైజ్ అది. దాన్నంటారు సైజు. ఎప్పుడైతే ఎరెక్షన్ ఒస్తుందో అప్పుడు పెరుగుతుంది. అది సైజు. చిన్నగున్నప్పుడే ఇంత అయిపోతది, అంత అయిపోతుంది అంటే అది రాంగ్ వీళ్ళతోని మీరు ఎప్పుడు నమ్మొద్దు వీళ్ళ మాటలు. వీళ్ళకసలు తెలీదు ఏదేదో చెప్తుంటారండి. ఇప్పుడు లైవ్‌లో జూడండి మీరే. ఆహ్, మీ అంగము ఎప్పుడైతే మెత్తగుంటుందో ఇలా ఉంటుంది. ఓకే. ఇదేందంటే ఇప్పుడు చూడండి అంగం ఎలా బల్జ్ అవుతుందో చూడండి. నేను చూపిస్తాను. మీ అంగం ఎలా గట్టిగా పడుతుందో చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో రక్తం రష్ అయ్యి వస్తుందో, అప్పుడు ఇది ఎక్కువగా అంటే గట్టిగా పడుతుంది. చూడండి ఇది ఎలా ఉంది? సైజ్ చూసుకోండి మీరు. ఇప్పుడు చూడండి ఇది లావుగా ఇంకా పొడుగు గూడా అవుతుంది. చూడండి. ఎలా అయిపోయిందో చూడండి మీరు. ఎందుకంటే ఇది రక్తంలో అంటే ఒక గింజ ఎలా మనం నీళ్ళలో ఏసేస్తే ఉబ్బుతుందో, అలాగా ఇది గూడా ఉబ్బిపోతుంది. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంటుంది ఇలా? అంటే మీరు మీ యాక్ట్ కంప్లీట్ చేసే వరకు, మీ శృంగారం మీకు అంటే కంప్లీట్ అయ్యే వరకు, మీ అంగంలో నుంచి సెమెన్ ఎళ్ళే వరకు ఇలాగే ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటికల్లీ అక్కడ ఒక వీనస్ లాక్ అని ఉంటుంది ఇక్కడ. ఇలా వచ్చింది బ్లడ్, ఇలా ఉబ్బింది ఇది. దాని తర్వాత ఈడ లాక్ అయిపోతది. ఈ లాక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మళ్ళీ? మీరు కంప్లీట్ చేసిన తర్వాత. మీ యాక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ బ్లడ్ వాపసు హార్ట్‌కి ఎళ్ళిపోతుంది. ఇక ఇలాంటి మనకు మెకానిజం దేవుడిచ్చాడు. దాన్నేంటంటే మనము అర్థం జేసుకోవాలి. అది జేసుకోకుండా ఎప్పటికి నంగం అలా ఉండాలి అంటే అలా ఉండదు. ఎప్పటికి మంచిగా కొనవాలా, గట్టిగా కొనాలంటే అలా ఉండదు. మీకు అలాంటి ఏదైనా సమస్యలుంటే, ఈ అంగం చాలా చిన్నగా అయిపోతే, మరీ చిన్నగా కనిపిస్తే, ఇప్పుడు ఎరెక్షన్ ఉందనుకోండి, గట్టిగా పడిందనుకోండి, ఇలా లేకుండా ఇలా అయిపోయిందనుకోండి, లేకపోతే ఇలా ఏదైనా వంకర అయిపోయిందనుకోండి, ఎటు దిక్కు రైట్ దిక్కు పోతది, లేకపోతే లెఫ్ట్ దిక్కు పోతది. అలాంటి వాళ్ళు నాకు స్క్రీన్ పైన కాల్ చేసి, అపాయింట్‌మెంట్ బుక్ చేసి, వచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని, మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, బీఎంఎస్, ఎండి.